అర్థమైందిగా గోపాల్, కళ్యాణి కన్న తండ్రిని కోట్ల ఆస్తిని వదులుకుని నీతో జీవితం పంచుకోవాలనుకుంటోంది. ఆమె తండ్రి స్థానంలో ఉండి మీ పెళ్లి నేను జరిపిస్తాను. అందుకే పెద్ద ఆర్భాటం హడావిడి లేకుండా సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ ఏర్పాటు చేశాను. రేపు ఉదయం 10:30కి మంచి ముహూర్తం ఉంది. నువ్వు ఆలస్యం చేయకుండా కరెక్ట్ గా ఆ టైంకి అక్కడికి వచ్చాయి. నేను టైం అంటే టైమే సార్. చెప్పిన టైంకి చెప్పిన చోటుకి చెప్పినట్టు రావటం నాకు అలవాటు. టైం అంటే టైం అంటాడు, అన్న టైంకి వచ్చేస్తానంటాడు. రిజిస్టర్ ఆఫీస్ మూసే టైం అయిపోయింది, ఇంతవరకు అంతులేడు. అంకుల్ దారిలో ఏదైనా నో అలాంటిది ఏం జరగఉండదు. లాయర్ ఆనందరావు గారు అంటే ఎవరు? నేనే బాబు. మీరా? అవును. గోపాల్ గారు మీకు ఉత్తరం ఇమ్మన్నారండి. కళ్యాణి, ఆస్తిపాస్తులు లేని నిన్ను పెళ్లి చేసుకుని నేనే సుఖం అనుభవించగలను. అందుకే నన్ను మర్చిపో. గుడ్ బై. కళ్యాణి, కళ్యాణి, అమ్మ కళ్యాణి. కళ్యాణి, కళ్యాణి, మీ డాడీ దగ్గర నుంచి కేబుల్ వచ్చింది. నాతో ఫోన్ లో మాట్లాడిన తర్వాత ఆయనకి సివియర్ గా హార్ట్ అటాక్ వచ్చిందట. నవ్ ఈజ్ ఆల్ రైట్. నీ మనసు గాయపరిచినందుకు ఆయనకి అటాక్ వచ్చిందని ఆయన ఫీల్ అవుతున్నారు. నీకు పెళ్లి అయిపోయిందనుకుని మీ నూతన దంపతులు చూడాలని, మీతో కొన్నాళ్ళైనా హాయిగా ఆనందంగా గడపాలని వచ్చే ఆదివారం ఆయన ఇక్కడికి వస్తున్నారు. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషిని కళ్ళారా చూడాలని ఎంతో ఆస్తి వస్తున్న తండ్రికి నువ్వు కన్నీళ్లతో ఎదురెళ్ళి నేను ప్రేమలో మోసపోయాను డాడీ అని చెప్తే ఆ పెద్ద ఆయన తట్టుకోగలరా? తన ఆఖరి రోజుల్లో కూతురుతో అల్లుడితో ఆనందంగా గడపాలని ఎంతో ఆస్తి వస్తున్నారు ఆయన. ఈ విషయం ఆయన తెలియ నీకు తట్టుకోలేరు. డాడీని ఆఖరి రోజుల్లో ఆనందంగా ఉంచాలని నాకు ఉంది. కానీ అలా కళ్యాణి, బాధ పెట్టే నిజం కంటే ఆనందపరిచే అబద్ధం చెప్పడమే కొన్ని సందర్భాల్లో మంచిది. నువ్వు నీ భర్తతో ఆనందంగా ఉన్నావని ఆయన నమ్మించాలి. అందుకు రెండు మార్గాలు. ఒకటి, నువ్వు ఎవరో ఒకరిని నిజంగా పెళ్లి చేసుకోవాలి. ఈ జన్మక మాట మర్చిపో అంకుల్. లేదా ఆయన ఉన్న 15 రోజులు పెళ్ళైన దానిలా ఎవరో ఒకరికి భార్యగా నటించాలి. నటించడమా? నో అంకుల్, ఐఎమ్ సారీ. తప్పదమ్మా. కొత్తగా పెళ్ళైన జంటతో ఆనందంగా గడపాలని వస్తున్న ఆయనకి నువ్వు ప్రేమలో ఫెయిల్ అయ్యావని తెలిస్తే మళ్ళీ ఆయనకి అటాక్ రావచ్చు. సరే, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. గుడ్. అయితే టెంపరీగా ఈ 15 రోజులు అల్లుడు గారిలా నటించడానికి ఎవరో ఒకరిని సెటప్ చేస్తా. అమ్మో, మా తమ్ముడు నీళ్ళల్లో పడి మునిగిపోతున్నాడు. వాడికి ఈత రాదు. అయ్యో తమ్ముడు, తమ్ముడు, అయ్యో కాపాడండి. మా తమ్ముడికి ఈత రాదు, చచ్చిపోతున్నాడు. తమ్ముడు, అయ్యో నేనేం చేద్దా? తమ్ముడు, దేవుడా, నువ్వు తెల్లతోడా సేవ్ మై తమ్ముడు. స్విమ్మింగ్, ఐ నో స్విమ్మింగ్, హీ నో స్విమ్మింగ్. హెల్ప్, drinking water, brother, drinking water, dying. Don't worry, I save him. Wait. Help, fast. Pant. My brother. Wait. One little brother, no sisters. Jump. Hurry up, fast. Tamudu, Teladara coming. Teladara coming. Tamudu. గోయిందా గోయిందా. Don't worry, I save you. ఏం నువ్వు సేవ్ చేసేది? నేనేదో సరదాగా ఏర్పడుతుంటే ఏం చేస్తానంటే. Where is that bloody idiot? He robbed me of my clothes. Oh, nonsense. ఎక్స్క్యూజ్ మీ, యాక్చువల్లీ వాట్ హ్యాపెన్? You bloody idiot. అమ్మో, గొప్ప గుయ్యమందే. He robbed me. I never knew he'd do that to me. Such a guy he was. ముష్టి ముదనష్ట నీచ నికృష్ట దిక్కుమన దొరకరా. ఆగరా, అగో, ఆగరా దొంగ రాస్కెల్, అగో, అగో, నిన్నే ఆగమంటుంటే ఆగరా, అగో, అగో. ఏమిటి? నడు నడు స్టేషన్ కి. ఏంటి? రైల్వే స్టేషన్ కా, రేడియో స్టేషన్ కా? కాదు, పోలీస్ స్టేషన్ కి. ఎందుకే? ఎందుకా? ఆ పార్ట్నర్ దగ్గర ఈ బట్టలు కొట్టేయటం నేను చూశాను. చూసావా? ఆ. ఓయ్ చేసేలే పెద్ద బేవర్సు దొంగతనం. ఆ దొరగాడి దగ్గర చేసే కంటే ఏ పుడుపుక్కల వాడి దగ్గర దొంగతనం చేసుంటే కనీసం ఇత్తడి కంచం చెక్కపిడి దొరికేవి. ఇందులో టింగ్ టింగ్ ఏమీ దొరకలేదు. దొరికింది నిరోధు
కావాలంటే వీళ్ళు వాడుకో. ఇదిగో అయినా నేను దొంగతనం చేస్తే నీకెందుకే నొప్పి? నొప్పి నాకు కాకపోతే నీకా? దొంగతనం చేసిన కేడి నువ్వైతే వాడు నా దవడ పగలగొట్టి నా జ్ఞానదంతా ఓడగొట్టాడు. వాడు కాబట్టి దంతంతో వదిలిపెట్టాడు. ఆ పొజిషన్ లో నేను కానుంటే నీ మొహం పచ్చడి పచ్చడి చేసి ఉండేవాడు. అయినా అసలే వాడు బట్టలు పోగొట్టుకుని ఓ గాడ్ మై గాడ్ అని ఏడుస్తుంటే వాడికి ఎదురుగా ఎందుకే వెళ్ళి నిలబడడం ఉలవల బస్తాలాగా? ఇదిగో ఈ చొక్కా ఈ ప్యాంటు వెళ్ళి సైజ్ చేయించుకో, నీకు కరెక్ట్ గా సరిపోతాయి. బై బై. ఏమిటి ఉలవల బస్తా? పోలీస్ కుక్కలా నా వెంట పడ్డావు. ఈ పాత బట్టలు నా మొహాన్ని పారేసి పైకి కూర్చున్నావు. మళ్ళీ ఏదైనా బిజీ కనపడుతున్నారా? నాకు కావలసింది పాత బట్టలు నిరోధ ప్యాకెట్లు కాదు. లక్షలు లక్షలు డబ్బు కావాలన్నైనా? నాకంత దురాశలు లేదున్నాయినా. నాకు 15,000 కావాలి. నీ దగ్గర ఉంటే చెప్పు. చెప్తే ఏం చేస్తావు? మొహం మీద లాగి ఒకటిచ్చి గుండెల మీద నిలబడి తైతక డాన్స్ చేసి డబ్బు లాక్కుంటాను. 10-15 వేలకే లాగి తన్నటాలు గుండెల మీద డాన్స్ చేయటాలు చేస్తావా? చేస్తానయ్యా. నాది లైఫ్ అండ్ డెత్ సమస్య. నాకు డబ్బు కావాలి. అంటే డబ్బు కోసం ఏ పనైనా చేస్తావు? ఏ పనైనా అంటే మద్దళ్ళు మానభంగాలు నా వల్ల కదా. అంత పెద్ద పనులు ఏం కావు గానీ చిన్న నాటకం ఆడాలి. నాటకాలు గిటకాలు కూడా నా వల్ల కదా. నాటకం అంటే స్టేజ్ ఎక్కి నటించడం కాదు నాయనా. 15 రోజుల పాటు నువ్వు ఒక అమ్మాయికి మొగుడుగా నటించాలి. అది నీకు కావాల్సిన థింకింగ్. రోజుకు 1000 రూపాయలు ఇచ్చేస్తా. ఆలోచించు. మనలో మన మాట ఈ మధ్య నిన్నేమైనా పిచ్చుకుక గరిచిందా? ఇదిగో నేను మతిస్థిమిత ఉన్న మర్యాదైన లాయర్ని. నీకు డబ్బు అవసరం, నువ్వు అలా నటించడం నాకు అవసరం. ఆలోచించు నాయనా. లాయర్ అంటున్నావు, ఫిట్టింగులు పెట్టి లిటిగేషన్ లో ఇరికించవు కదా. అదే అలాంటిదేం లేదు. నువ్వు సరే అంటే విషయం నీకే తెలుస్తుంది ఆయన. నన్ను రెస్పెక్ట్ గా చూసుకోవాలన్నైనా. అలాగే నైనా. నాకు ఏ రోజు టింగ్ టింగ్ ఆ రోజే ఇచ్చుకోవాలన్నైనా. అదే నైనా. ఇదిగో పొట్టి ప్లేడరు, నువ్వు ఖచ్చితమైన మనిషి అవునో కాదో తేల్చుకోవాలి. ఇట్రా నిలబడు. కంగారు పడకుండా నిలబడు. ఇదిగో తాళి. అతనే మనం ఆడబోయే నాటకంలో హీరో. కాకినాడ తిరుపతి ప్యాసింజర్ లో జాంకాయ పుట్టలు దొంగిలించేవాళ్ళ ఉన్నాడు. వీడు నాకు మొగుడుగా నటిస్తాడా? వీడు గీడు అని కూసావంటే మాడు పగిలిపోద్ది. నేను నీకు మొగుడుగా నటించడం కాదు, నువ్వే నాకు పెళ్ళవలా నటించాలి. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఆ కోపం వచ్చిందంటే కర్నూలు నుంచి ఖమ్మం దాకా వాడుకలో ఉండే బూత్తిట్లు జాగ్రత్త. ఆవేశపడకనైనా కాస్త అడ్జస్ట్ అయిపోయినా. నువ్వే అడ్జస్ట్ అయిపో పొట్టి ప్లేడరు. నాకు రెస్పెక్ట్ ఇస్తాను, ముద్దుగా చూసుకుంటాను. వెర్ ఇస్ రెస్పెక్ట్, వెర్ ఇస్ ముద్దు. నీ మొహన్కు ముద్దు కూడా ప్లాట్ఫామ్ గాడి. అవునా ప్లాట్ఫామ్ ఏమిటి ఏమిటి ఆర్డర్? ఏం ఆర్డర్? టిఫిన్ ఆర్డర్, మీల్స్ ఆర్డర్? నన్ను బతి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి దాని చేత నాన్న మాటలు పిస్తాను. నేను వెళ్ళిపోతాను. అమ్మాయికి నేను నచ్చా కదా, నీ టింగ్ పువ్వులో పెట్టి ఇచ్చేస్తా. ప్లీజ్ అయిపోయినా. ఈ విషయం దానికి చెప్పు నాయనా. ముందు సూది దారం తీసుకుని దాన్ని నోరు కుట్టి నాయనా. కళ్యాణి చచ్చి చెడి ఒక దొర చేత చెంప దెబ్బ తిని వీడి చేత చివాట తిని పట్టుకొచ్చాను. ఇదిగో 1 గంటలో డాడీ వచ్చేస్తారు. ఈలోగా వీడు వెళ్ళిపోయాడా మన పని గోవిందా. ఇదిగో 15 రోజులు ప్లీజ్. 15 రోజులు అంటే 15 రోజులే. అడ్జస్ట్ అయిపో. అది సరే అంకుల్. వీడిని చూస్తే బురదలో దొర్లిన బొంతకాకిలా ఉన్నాడు. డాడీ నమ్ముతారా? ఆ బొంతకాకిని చక్కటి బాతు పిల్ల నేను సెటప్ చేస్తాను. ముందు నువ్వు రెడీ అవ్వు. నేను టైం అయిపోతాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అమ్మయ్యా. ముగుళ్ళో యాక్ట్ చేయడానికి చెయ్యేస్తే చెయ్యి తీయమంటావేంటి? చెయ్యేసినట్టేసి నా చెయ్యి కొట్టేస్తావని భయంగా ఉంది. ఉరవల బస్తా ఏమిటి? ఇది నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. నో రెస్పెక్ట్, నో ముద్దు. అయ్యో కాస్త అడ్జస్ట్ అయిపో. ఆయన వచ్చే టైం అయింది. ఊరుకో అమ్మా. అదిగో అంకుల్ వచ్చేస్తున్నారు. వెల్కమ్ టు హోమ్ అంకుల్. హలో డాడీ. హలో మై బేబీ, హౌ ఆర్ యు? ఫైన్. బాబాయ్ గారు ఇద్దరే మీ అల్లుడు గారు విష్ణు. నైస్ టు మీట్ యు మిస్టర్ విష్ణు. అన్నట్టు ఆనంద్, అల్లుడు గారు మనం అందరం కలిసి ఇక్కడి నుంచి డైరెక్ట్ గా మన ఎస్టేట్ కి వెళ్ళిపోవాలి. ఆ ఏర్పాటు అక్కడే చేసావు కదా. రండి. కమాన్ బేబీ, కమాన్. నేను చెప్పేది ఏమిటంటే
ఈ జీవితంలో ఆ రామచంద్రయ్య దొర గారు చస్తే ఈ దేశానికి రాడు కనుక ఈ చుట్టుపక్కలున్న పొలము పుట్ర పిల్ల మేక కొండ బండ అన్ని మావే. రామచంద్రయ్య గారికి మీరు ఇచ్చే గౌరవం ఇక నుంచి మాకే ఇవ్వాలి. పెద్దరికానికి మీరు వేసే తాయిత్తు దండ